أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకు. ولقد أرسلنا نوحا إلى قومه إني لكم نذير مبين. మరియు వాస్తవానికి మేము నూహ్ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారితో అన్నాడు, నిశ్చయంగా నేను మీకు స్పష్టమైన హెచ్చరిక చేసేవాడిని మాత్రమే. ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم أليم. మీరు అల్లాహ్ను తప్ప మరెవ్వరిని ఆరాధించకూడదని, అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను. فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما نراك اتبعك إلا الذين هم أراذلنا بادي الرأي وما نرى لكم علينا من فضل بل نظنكم كاذبين. అప్పుడు అతని జాతి వారిలో సత్య తిరస్కారులైన నాయకులు, నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడే తప్ప నీలో మరే ప్రత్యేకతను మేము చూడటం లేదు, మరియు వివేకం లేని నీచమైన వారు తప్ప ఇతరులు నిన్ను అనుసరిస్తున్నట్లు కూడా మేము చూడటం లేదు, మరియు మీలో మాకంటే ఎక్కువ ఘనత కూడా మాకు కనబడటం లేదు. అంతేగాక మీరు అసత్యవాదులని మేము భావిస్తున్నాము అని అన్నారు. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من عنده فعميت عليكم أنلزمكموها وأنتم لها كارهون. అతను నూహ్ అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు చూస్తున్నారు కదా, నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన సూచనను అనుసరిస్తున్నాను. ఆయన తన కారుణ్యాన్ని నాపై ప్రసాదించాడు, కాని అది మీకు కనబడటం లేదు. అలాంటప్పుడు మీరు దానిని అసహ్యించుకుంటున్నా దానిని స్వీకరించమని మేము మిమ్మల్ని బలవంతం చేయగలమా? ويا قوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا بطارد الذين آمنوا إنهم ملاقو ربهم ولكني أراكم قوما تجهلون. మరియు ఓ నా జాతి ప్రజలారా, నేను దానికోసం మీ నుండి ధనాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గరనే ఉంది, మరియు నేను విశ్వసించిన వారిని త్రోసివేయలేను. నిశ్చయంగా వారైతే తమ ప్రభువును కలుసుకుంటారు, కాని నిశ్చయంగా నేను మిమ్మల్ని మూఢజనులుగా చూస్తున్నాను. ويا قوم من ينصرني من الله إن طردتهم أفلا تذكرون. మరియు ఓ నా జాతి ప్రజలారా, ఒకవేళ నేను వారిని విశ్వాసులను గెంటివేస్తే నన్ను అల్లాహ్ శిక్ష నుండి ఎవడు కాపాడగలడు? ఏమి మీరిది గ్రహించలేరా? ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني ملك ولا أقول للذين تزدري أعينكم لن يؤتيهم الله خيرا الله أعلم بما في أنفسهم إني إذا لمن الظالمين. మరియు నా వద్ద అల్లాహ్ నిధులు ఉన్నాయని గాని మరియు నాకు
అగోచర జ్ఞానమున్నదని గాని నేను మీతో అనటం లేదు, మరియు నేను దైవదూతనని కూడా అనటం లేదు. మరియు మీరు హీనంగా చూసే వారికి అల్లాహ్ మేలు చేయలేడని కూడా అనటం లేదు. వారి మనస్సులలో ఉన్నది అల్లాహ్కు బాగా తెలుసు. అలా అయితే నిశ్చయంగా నేను దుర్మార్గులలో చేరిన వాడనే.